సో ఈరోజు మనతో జబర్దస్త్ మోహన్ గారు, అంటే మనం ఎప్పుడు లేడీ గెటప్లో చూసి ఆశ్చర్యపోవచ్చు ఇప్పుడు తినని ఇలా చూస్తూ ఉండడంలో, బట్ హీఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ పర్సన్. ఈరోజు మనం ఇక్కడ ఫిన్ యూనివర్సిటీ నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో వీరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వీరితో రెండు ముచ్చట్లు మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? సో జబర్దస్త్లో బాగా యూజ్ చేస్తారు, మస్తు అంటే అసలు అవసరం, అది చెప్పలేము. మీ క్యారెక్టర్ ఊరికి వచ్చి కొట్టడం. సో మీరు జబర్దస్త్లోనే చేస్తున్నారా లేదంటే అదర్ ప్రెజెంట్ అయితే జబర్దస్త్ ఒకటే చేస్తున్నాను. మూవీస్లలో వాటిల్లో ఇంకేం ఛాన్సెస్ రావట్లేదా లేదంటే మీరు వెళ్ళట్లేదు? ప్రెజెంట్ ఒక 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 2 మూవీస్ చేశాను, లో బడ్జెట్ మూవీస్. ఒకటి రిలీజ్ అయింది, ఒకటి సరిగ్గా రిలీజ్ అవ్వలేదు. సో ఇంకొక 2 మూవీస్ అయితే ఉన్నాయి, అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము జబర్దస్త్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా చెయ్యండి, తప్పకుండా ఆదరిస్తారు. తప్పకుండా, ఎప్పుడు నవ్వించడమే కాదు అవేర్నెస్ కూడా చేస్తాము, అందరికీ చెప్తున్నాను. కాకపోతే ఎదురు రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది. సో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఓకే. సో అత్త క్యారెక్టర్ ఎక్కువ చేస్తారు కదా అన్ని, వైఫ్ మెయిన్, మదర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. వైఫ్, మదర్, అత్త అన్ని ఆల్మోస్ట్. అంటే ఈ మధ్య కొంచెం మాకు టైం దొరకట్లేదు, సో అందుకనే కొంచెం. నేను థియేటర్ ఆర్టిస్ట్ ని, థియేటర్ లోనే ఆల్మోస్ట్ చిన్న పిల్లాడి క్యారెక్టర్ నుంచి 95 ఏళ్ల ముసలోడి క్యారెక్టర్ వరకు అన్ని క్యారెక్టర్స్ చేసేసాను. అవును, ఇప్పుడు మీరు డైలాగ్ డెలివరీ చేస్తారు కదా, సో బ్రేక్స్ తీసుకుంటుంటారా? లేదు, బ్రేక్స్ ఏమి ఉండదు, టేక్స్ ఏమి ఉండవు. వన్స్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎండింగ్ వరకు అసలు బ్రేక్ అనేది ఉండదు. సో ఎలా రిమైండ్ చేసుకుంటుంటారు? ముందు రోజు ప్రాక్టీస్ ఉంటుంది. ఎన్ని డేస్ ఉంటుంది ప్రాక్టీస్ మీకు? ఒక్కరోజే ఉంటుంది. ఒక్కరోజే ఉంటుంది. స్కిట్ అనేది ప్రాక్టీస్ ఉంటుంది, ఆ ప్రాక్టీస్ మొత్తం చేసుకున్న తర్వాతే స్టేజ్ ఎక్కడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నాటకాలు ఎట్లాగో ఇది అంతే. నాటకానికైతే ఒక 5-6 రోజుల ముందుగానే అందరూ కలిసి ఒక ప్రాక్టీస్ అనేది ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా అంతే. ఒక స్కిట్ అనేది, నాటకం అంటే ఒక లెంత్ ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా ఉంటుంది కాబట్టి ఎక్కువ డేస్ పడుతుంది. ఇక్కడ మనకి 10 minutes 20 minutes కాబట్టి స్కిట్ అనేది కొంచెం త్వరగా అయిపోతుంది. ఎలా ఉందండి ఇక్కడికి రావడం? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది పెద్దల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది. అలాగే కొత్త యాప్ గురించి తెలుసుకోవడం కూడా. ఫిన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి, సో సమాజంలో జరిగే ఆర్థిక నేరాలను వాటిని నియంత్రించడానికి ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక యాప్ అనేది డిజైన్ చేశారు. యాక్చువల్లీ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా జబర్దస్త్ చూస్తూ ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు. సో మీరు కూడా ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎందుకు చేయరు? మరి ఎందుకు చేయరు అంటే మీరు చూడట్లేదు, మేము చేసేవి మేము చేస్తాం. యాక్చువల్లీ నిజం చెప్పారండి. మనం కూడా ఎలా ఉన్నాము అంటే ఎంతసేపు నెగిటివిటీని ప్రోత్సహిస్తూనే ముందుకు వెళ్తున్నాము, పాజిటివ్నెస్ని మనమే తీసుకోవట్లేదు ఫస్ట్. సో పాజిటివ్ని మనం తీసుకోవడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జరపడానికి అవసరం లేకుండా యువత ముందుకు మంచి మార్గంలో వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుందని ఎంత చక్కగా చెప్పారు మీరు. అలాగే ఒక 10 మంచి పనులు చేసి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ ని 10 సార్లు భూతద్దం వేసి మరీ చూపిస్తారు. అది రాంగ్. సో ఈ మంచి పనులన్నీ వదిలేస్తారు, ఆ మిస్టేక్స్ మాత్రం హైలైట్ చేసి మరీ చూపిస్తారు. అది కరెక్ట్ కాదు కదా. సో మేము చేసేవి ఉంటాయి, మేము చేసే మంచి పనులు ఉంటాయి, చూసే దృష్టిని బట్టి ఉంటుంది అది. సో థ్యాంక్ యూ.